హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి హెచ్డి ప్యానెల్. హెచ్డి ప్యానెల్ అంటే హై టెన్షన్ ప్యానెల్. కనపడే ఇమేజ్ అదే డిస్ప్లే మీద. లెట్స్ గో టు మెమరీ మ్యాప్. మెమరీ మ్యాప్లో హెచ్డి ప్యానెల్ని 2 పార్ట్స్కి డివైడ్ చేద్దాం. ఒకటి కంట్రోలింగ్ యూనిట్, ఒకటి మెయిన్ సప్లై యూనిట్. అది కనపడేది కంట్రోలింగ్ యూనిట్. కంట్రోలింగ్ యూనిట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒకటి మెజరింగ్ యూనిట్ అండ్ ఒకటి ప్రొడక్షన్ యూనిట్. మెజరింగ్ యూనిట్లో వచ్చేసి సిటీ అండ్ పీటీ. సిటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పీటీ అంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి యామ్స్ని మెజర్ చేస్తుంది, నథింగ్ బట్ లోడ్ని మెజర్ చేస్తుంది. లోడ్ని మెజర్ చేసి మన డిస్ప్లే మీద చూపెడుతుంది. పీటీ అంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ వోల్ట్స్ వాట్స్ను మెజర్ చేసి మన డిస్ప్లే మీద చూపెడుతుంది మెజరింగ్ యూనిట్లో. ఇప్పుడు మెజరింగ్ యూనిట్లో టాపిక్స్ అయిపోయినాయి. హెచ్డి ప్యానెల్లో మనం కంట్రోలింగ్లో మెజరింగ్ యూనిట్స్ తెలుసుకున్నాం. మెయిన్ సప్లై అండ్ కంట్రోలింగ్ సప్లైలో ప్రొటెక్షన్ యూనిట్ గురించి తెలుసుకుందాం. ఏమేమి ఉంటాయి ప్రొటెక్షన్ యూనిట్లో, మెయిన్ సప్లైలో అండ్ కంట్రోలింగ్ సప్లైలో? యూనిట్స్ వచ్చేసి సిటీ ఉంటుంది ప్రొటెక్షన్లో, పీటీ ఉంటుంది కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, ఎస్పీటీ సర్జ్ ప్రొటెక్షన్ డివైస్, హెచ్ఆర్సి ఫ్యూజెస్ ఉంటాయి అండ్ వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ కూడా ఉంటుంది. ఇవన్నీ మెయిన్ సప్లైకి అండ్ కంట్రోల్ సప్లైకి అటాచ్మెంట్లో ఉంటాయి. ఇవన్నీ ఎలా వర్క్ చేస్తాయి అనేది మీకు చెప్తాను నేను. చూడండి, నెక్స్ట్ వచ్చేసి టాపిక్లోకి వెళ్తే సిటీ. ప్రొటెక్షన్ ఏం చేస్తుంది? సిటీ వచ్చేసి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? ప్రొటెక్షన్లో ఏదైతే యాంప్స్ ఓవర్లోడ్ అవుతుందో, ఓవర్లోడ్ అయినప్పుడు ఇది రియాక్ట్ అయ్యి మన ఫంక్షనల్ రిలే ఉంది కదా, ఆ రిలేకి ఓవర్లోడ్ వచ్చిందని చెప్తే ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల అది ట్రిప్ చేస్తుంది. అప్పుడు ప్రొటెక్షన్లో ఇది ఉపయోగపడుతుంది. సిటీలో ప్రొటెక్షన్ పార్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి పీటీ ఏం చేస్తుంది? పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి వోల్టేజ్ను వాట్స్ మెజర్ చేస్తుంది కదా. ఏదైతే వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్, అండర్ వోల్టేజ్, ఓవర్ వోల్టేజ్, ఎర్త్ ఫాల్ట్ వచ్చినా అది రియాక్ట్ అయ్యి ట్రిప్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇది ప్రొటెక్షన్లో బాగా చాలా అవకాశం. నెక్స్ట్ వెళ్ళే టాపిక్ సర్జ్ ప్రొటెక్షన్ డివైస్ ఏం చేస్తుంది చెప్పండి. సర్జ్ ప్రొటెక్షన్ డివైస్ అంటే పేరులోనే మీకు మీనింగ్ అర్థమైపోవాలి. సర్జ్ నుండి మన ప్యానెల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే సర్జ్ ప్రొటెక్షన్ డివైస్ ఎప్పుడు ఎర్తింగ్కు కనెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ సర్జ్ వచ్చిందనుకో అది రియాక్ట్ అయ్యి మనకు ఎర్తింగ్ పంపించేసి మన ప్యానెల్ని సేవ్ చేస్తుంది. ఇది సర్జ్ ప్రొటెక్షన్ డివైస్ యొక్క వర్క్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హెచ్ఆర్సి ఫ్యూజెస్ ఏం చేస్తాయి? మన మెయిన్ సప్లైకి కాంటాక్ట్ అయి ఉంటుంది. మన ప్యానెల్కు ఎంటర్ అయ్యే ముందు సప్లై హెచ్ఆర్సి ఫ్యూజ్ నుంచి ఎంటర్ అవుతుంది. ఐదర్ 33 kV మెయిన్ సప్లై ఫ్యూజెస్ నుంచి ఎంటర్ అవుతుంది. ఫ్యూజెస్ ఒకవేళ ఏమైనా ప్రాబ్లం చేస్తే, మన వచ్చే సప్లై ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటే హెచ్ఆర్సి ఫ్యూజ్ రియాక్ట్ అయ్యి అక్కడ ఆఫ్ చేస్తుంది. ఐదర్ ఫ్యూజ్ పోవడం అయినా జరుగుతుంది. ఇది హెచ్ఆర్సి ఫ్యూజెస్ టాప్. నెక్స్ట్ వీసీబీకి వెళ్దాం. వీసీబీ అంటే వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్. మన ప్యానెల్ మీద డిస్ప్లే అవుతున్నాయి చూడండి, అవి బ్రేకర్ ఇమేజెస్, వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ఇమేజెస్. అసలు వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ఏంటిది? మన సర్క్యూట్ని బ్రేక్ చేయడంలో వర్క్ అయ్యేదే వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్. మన సర్క్యూట్ని ఓపెన్ చేయడంలో ఉపయోగపడేది వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్, నథింగ్ బట్ ఎంసీసీబీ. మన హెవీ వోల్టేజ్ కాబట్టి వాక్యూమ్ మెయిన్ సప్లైలో ఉండేది హెచ్ఆర్సి ఫ్యూజెస్ వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అండి. అసలు హెచ్ఆర్సి ఫ్యూజెస్ గురించి చెప్పాను, వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ చెప్పాను. మన కంట్రోల్ ఇంకో మెయిన్ సప్లైకి అటాచ్ వచ్చేది సిటీ, పీటీ అండ్ పీటీ వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ కూడా మనకు కంట్రోలింగ్ యూనిట్తో టచ్లో ఉంటుంది. ఈ ఎస్పీడీ, హెచ్ఆర్సి అండ్ వీసీబీ 3 మెయిన్ సప్లైకి అటాచ్ అయి ఉంటాయి. థియర్టికల్గా మెమరీ మ్యాప్తో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒకసారి ప్రాక్టికల్గా అవి చూపెడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ ప్రాక్టికల్గా ఫస్ట్ మనకు మార్క్ చేసింది టీఎన్సీ స్విచ్ అంటే ట్రిప్ న్యూట్రల్ క్లోజ్ స్విచ్. అది మన ఫీడర్స్ని ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి ఉపయోగించే స్విచ్. అది కొంచెం చూడండి, ట్రిప్ న్యూట్రల్ కంట్రోల్ స్విచ్. అది న్యూట్రల్లో ఉంటుంది ఎప్పుడు, మనకి ఏదైతే అది చూసుకో. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ స్టాప్ అంటే ఆ మాటల్లోనే ఉంది, మీనింగ్లోనే ఉంది. ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ అకర్స్ దాన్ని ప్రెస్ చేస్తే స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 86 రిలే. మాన్యువల్గా దీన్ని రీసెట్ చేస్తేనే మన ఆన్ అయిపోతుంది మన ప్యానెల్. అనౌన్సేషన్, ఏదైనా ట్రిప్ ఇండికేషన్ వస్తే అయితే అందులో ఇండికేషన్ చూపెడుతుంది మనకు. నెక్స్ట్ ఎంఎఫ్ఎం, మల్టీ ఫంక్షనల్ మీటర్. అన్ని ఫంక్షన్ ఇవి సెలెక్టర్ స్విచెస్. ఓకేనా, మనకి ఏ డైరెక్షన్లో ఉండాలి ఏమి అనేది సెలెక్టర్. ఇది అనలాగ్ మీటర్, ఏంటిది యాంప్స్ను చూపెడుతుంది అనలాగ్. ఇది ఫంక్షనల్ది మార్క్ చేసి ఉన్నది. అంటే మన ఏదైనా ఫీడ్బ్యాక్ సిటీ నుంచి పీటీ నుంచి ఇక్కడనే ప్రోగ్రామింగ్ చేసి దీని నుంచే ఉంటుంది, అన్ని నడిచేది మొత్తం కంట్రోలింగ్ ఇందులో ఉంది. ఇది వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ఏం వర్క్ చేస్తుంది?
ఒక సర్క్యూట్ను క్లోజ్ చేస్తుంది, ఓపెన్ చేస్తుంది. మన సప్లైలో ఏమైనా వచ్చే ఫాల్స్ని బట్టి అది రియాక్ట్ అయ్యి మన సర్క్యూట్ను ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తుంది. ఓకేనా. ఈ మధ్య టైంలో చాలామంది అడిగే క్వశ్చన్ బస్ కప్లర్ కొన్ని హెచ్టి ఫ్యానల్లో ఉంటుంది, కొన్ని హెచ్టి ఫ్యానల్లో ఉండట్లేదు అని అడుగుతున్నారు. అసలు బస్ కప్లర్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, అసలు ఎందుకు? 2 ఇన్కమర్స్ యూనిట్ స్టేషన్లలో బస్ కప్లర్ ఇస్తారు. ఒక ఇన్కమర్ ప్రాబ్లం వచ్చినా అది ఒక ఇన్కమర్ నుంచి కప్లర్ అయ్యి సప్లై అనేది ఇస్తుంది. కాబట్టి ఇన్కమర్ 1 రాని 2 రాని ఏదైనా ప్రాబ్లం రాని, ఏదైనా ఒకటి వస్తే ఇంకో ఇన్కమర్ నుంచి సప్లై తీసుకొని ఆ సైడ్ ఏదైతే సప్లై జనరేషన్స్ ఉన్నాయో, జనరేషన్స్ మీన్స్ యూసేజెస్ ఉన్నాయో అటు సైడ్ ఇస్తుంది. ఫర్ సపోజ్ ఇన్కమర్ 1లో 1-2 మోటార్స్ ఉన్నాయి, ఇన్కమర్ 2లో 3-4-5 ఉన్నాయి. ఇఫ్ ఇన్కమర్ 1లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇన్కమర్ 2 నుంచి సప్లై తీసుకొని ఇన్కమర్ 1కి ఇచ్చేసి, ఇన్కమర్ ఆఫ్లోనే ఉంటుంది, ఆ సైడ్ ఫీడర్కి సప్లై ఇచ్చేసి యూసేజ్లో ఉపయోగపడుతుంది. అది బస్ కప్లర్ వర్క్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఎలక్ట్రికల్ బూమ్. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో చెప్పి కామెంట్ చేయండి, నేను అదే టాపిక్ మీద వీడియో చేస్తాను. ఓకే, సైనింగ్ ఆఫ్.